హలో ఆల్ వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం పైథాన్‌లో చూడబోతున్న టాపిక్ వచ్చేసి ఊప్స్. ఊప్స్ అంటే ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. ఇది నాట్ జస్ట్ డిఫైన్డ్ టు ఓన్లీ పైథాన్ కోసమే ఉన్నది కాదు. మిగతా చాలా వాటికి కూడా ఊప్స్ అనేది కాన్సెప్ట్ ఉంటది. ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈవెన్ సి, సి ప్లస్ ప్లస్, జావా వీటన్నిటికి ఇవన్నీ ఊప్స్ కాన్సెప్ట్ మీద బేస్ అయి ఉన్నాయన్నమాట. ఈ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్‌లో ఏంటంటే మనము ఒక క్లాస్‌ని గనుక ఫస్ట్ డిఫైన్ చేసుకుంటాము. ఆ క్లాస్‌ని డిఫైన్ చేసిన తర్వాత నేను క్లాస్‌కి ఏదన్నా ఒక నేమ్ ఫర్ ఎగ్జాంపుల్‌లో చూసినట్టు స్టూడెంట్ అన్న నేమ్‌తో మనం క్లాస్ డిఫైన్ చేస్తాము. ఈ క్లాస్‌ని నేను సమ్ యాక్షన్ రాసుకుంటా నేను మెథడ్స్ రాసుకుంటాను. ఈ మెథడ్స్‌ని నేను వేరే క్లాస్‌లో కావచ్చు, వేరే ఫంక్షన్‌లో కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం నేను అనుకున్నట్టు డిఫైన్ ఫంక్షన్ డాట్ ర్యాంక్ అనే ఒక ఫంక్షన్ రాసుకుంటున్నాం. ఫంక్షన్ డాట్ ర్యాంక్ అనే ఒక ఫంక్షన్ రాసుకుంటున్నాము. ఈ ర్యాంక్ అనే ఫంక్షన్‌లోకి నేను కొన్ని ఆబ్జెక్ట్స్ పంపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ నేమ్ సంథింగ్. దీన్ని నేను ఈ ఫంక్షన్‌లో ఈ క్లాస్‌ని నేను మళ్ళీ కాల్ చేసుకోవచ్చు అన్నమాట సింపుల్‌గా. అది ఎట్లా అంటే హ్మ్, స్టూడెంట్ క్లాస్‌ని నేను కాల్ చేయడానికుంటా. ఇక్కడి నుంచి దీన్ని డిరైవ్ చేసుకోవచ్చు. లేదు ఫంక్షన్ గాదు. నేను డైరెక్ట్‌గా గూడా కావాలనుకుంటే S1 మై స్టూడెంట్ నేమ్ ఇది అని జెప్పి నేను కాల్ జేసుకోవడానికి ఉంటది. ఈ ఫంక్షన్‌లో బేసిక్‌గా మనము 2 మేజర్ థింగ్స్ అచీవ్ జేస్తాము. ఒకటేంటంటే డిఫైన్ యువర్ ఓన్ డేటా టైప్స్. మనం నిన్న డేటా టైప్స్‌లో వచ్చేసి డిఫరెంట్ డేటా టైప్స్ చూసినాం గదా! లిస్ట్, టపుల్ ఇట్లాంటి డేటా టైప్స్ చూసినాం. అండ్ సెట్, డిక్షనరీ ఇయన్నీ జూసాం గదా! సెట్‌ను, డిక్షనరీ ఇయన్నీ డేటా టైప్స్ ఎట్లయితే ప్రీ డిఫైన్డ్ పైథాన్‌లో ప్రీ డిఫైన్డ్ డేటా టైప్స్ ఇవి. ఆహ్, సో, ప్రీ డిఫైన్డ్ డేటా టైప్స్ ఇవన్నీ పైథాన్‌లో. ప్రీ డిఫైన్ ఉంటాయి. వేరాజ్ ఈ క్లాసెస్ యూజ్ చేసుకొని నాకు నచ్చిన లాంటిది. ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్‌లో నేను ఇట్లా బ్రాకెట్స్‌లో మెన్షన్ చేసి నేను ఆబ్జెక్ట్ ఏదన్నా ఒక వేరియబుల్స్‌ని ఇట్లా పంపిస్తాను. నాకిట్లా కాదు. నేను ఒక స్టూడెంట్ డేటా టైప్‌ని నేను క్రియేట్ చేసుకుంటున్నా. లేదు ఎంప్లాయీ డేటా టైప్ ఏదన్నా నేను సెపరేట్‌గా కావాలనుకుంటున్నా. ఎంప్లాయీ డేటా టైప్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లుండాలి నాకు ఎంప్లాయీ డేటా టైప్ అంటే ఫస్ట్ ఎంప్లాయీ ఐడీ ఉండాలి. ఎంప్లాయీ నేమ్ ఉండాలి. ఎంప్లాయీ డిపార్ట్‌మెంట్ ఉండాలి. అండ్ ఎంప్లాయీ లొకేషన్ ఏ వర్క్ లొకేషన్‌లో ఉన్నాడు. ఈ డీటెయిల్స్ తోటి నేను ఒక డేటా టైప్ కావాలనుకుంటున్నా. ఇప్పుడు నేను నార్మల్‌గా లిస్ట్‌లో ఐడీని ఒక కాలమ్‌లో దీంట్లో మెన్షన్ చేసిననుకోండి, ఏ డేటా టైప్ ఏది అనేది నాకు క్లియర్‌గా తెలవదు కాబట్టి మనము ఇట్లాంటి సినారియోలో ఇట్లాంటి డేటా టైప్‌ని మనం ఒక ప్రీ డిఫైన్డ్ డేటా టైప్‌గా క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకోటి జనరాసిటీ అండ్ స్పెసిఫిసిటీ. ఈ క్లాస్‌లో నేను ఎట్లాంటి యాక్షన్స్ తీసుకోగలుగుతా, ఎట్లాంటి యాక్షన్స్ చేయగలుగుతాము అనేది జనరాసిటీ, స్పెసిఫిసిటీని మనం క్లాసెస్ ఆర్ ఊప్స్ కాన్సెప్ట్ త్రూ అచీవ్ చేయగలుగుతామనమాట. క్లాసెస్‌కి కావాల్సిన 2 మెయిన్ ఇన్‌పుట్స్ ఉంటాయి. ఒకటొచ్చేసి కంపల్సరీ ఇయ్యాల్సింది డేటా అట్రిబ్యూట్స్ ఆర్ ప్రాపర్టీ. ఇదనేది క్లాస్‌లో ఉండే ఆహ్, ఒక 2 మెయిన్ పార్ట్. వన్ ఆఫ్ ద పార్ట్ అనమాట. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మెథడ్. ఆ మెథడ్స్ ఏంటంటే యూజువల్‌గా నిన్న మనం చూసినట్టు ఆ పర్టిక్యులర్ డేటా మీద ఎట్లాంటి యాక్షన్ తీసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ కాలిక్యులేటర్ అనే ఒక క్లాస్ ఉంది. క్యాల్సీ క్లాస్ ఉంది నాకు. క్యాల్సీ అనే క్లాస్ ఉన్నది. కాలిక్యులేటర్ ఆర్ క్యాల్సీ అనే క్లాస్ ఉంది. క్యాల్సీ అనే క్లాస్‌లో నాకు ఉండాల్సిన మెథడ్స్ ఏంటి? యాడ్, సబ్‌స్ట్రాక్ట్, స స సబ్‌స్ట్రాక్ట్, డివిజన్, డివైడ్, మల్టిప్లికేషన్, మల్టిప్లై. ఈ మెయిన్ ఉండే యాక్షన్స్ ఏవైతే ఇవుంటాయి. ఇంకా దాని తర్వాత గూడా మనం ఫర్దర్ యాక్షన్స్ ఏమైనా కావాలనుకున్నా రాసుకోవచ్చు. అట్లనే ఒక ఒక పర్టిక్యులర్ క్లాస్‌ని నిర్మాణంలో మనకు గావాల్సిందేంటంటే ఆ మెథడ్స్ ఉంటాయన్నమాట. మెథడ్స్ ఆర్ యాక్షన్స్. ఇంకొకటొచ్చేసి ఫస్ట్ ప్రాపర్టీస్ ఏ అట్రిబ్యూట్స్ ఉండాలి ఏంటిది అనేది. సో, ఇక్కడ మనము ఫస్ట్ ఈ ఎగ్జాంపుల్‌లో చూస్తే సింపుల్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను నేను. విచ్ ఈస్ ఎ వెరీ కామన్ వన్. ఇది నా క్లాస్ నేమ్ స్టూడెంట్. క్లాస్ నేమ్ స్టూడెంట్‌లో నేను ఫస్ట్ అండర్‌స్కోర్
అండర్స్కోర్ అండర్స్కోర్ ఇన్ ఇట్ అండ్ అండర్స్కోర్ అండర్స్కోర్ అని రాస్తాను అనుకోండి. ఇదేంటంటే ఇనిషియేషన్ ఫంక్షన్. దీనికి ఇది ఇనిషియేట్ చేసుకుంటది. ఎవరు కూడా స్పెసిఫిక్‌గా కాల్ చేసి స్టార్ట్ చేసే అవసరం ఉండదు. యాస్ సూన్ యాస్ నువ్వు ఈ స్టూడెంట్ అనే క్లాస్‌ని కాల్ చేయగానే ఈ ఫంక్షన్ ఇనిషియేట్ అయిపోతది. ఆ ఫంక్షన్ ఇనిషియేట్ కాగానే ఏం కావాలి? ఈ ఫంక్షన్‌కి నేమ్, రూల్ నంబర్, మార్క్స్ అనేటివి కావాలి. అవి ఇక్కడ నేను సెల్ఫ్ డాట్ నేమ్‌గా ఇస్తున్నాను. అండ్ సెల్ఫ్ డాట్ రూల్ నంబర్ అనే అట్రిబ్యూట్‌ని నేను రూల్ నంబర్‌గా పంపిస్తున్నా. సెల్ఫ్ డాట్ మార్క్స్ అనే దానికి ఇక్కడ మార్క్స్ ఇస్తున్నాం అన్నమాట. మనం కావాలనుకుంటే ఈ నేమ్స్ చేంజ్ చేయొచ్చు. బట్ స్టాండర్డ్ ప్రాక్టీస్ ఏంటంటే మనం ఇక్కడ ఏ నేమ్స్ అయితే ఉంటాయో ఇక్కడ కూడా అవే వేరియబుల్స్ క్రియేట్ చేసుకుంటాం మనం. బట్ దీంట్లో ఇయన్నీ ఉన్నాయి. నాకు నేమ్‌కి నేమ్ రాసుకున్నాను. రూల్ నంబర్, మార్క్స్‌కి మార్క్స్ రాసినాం. బట్ సెల్ఫ్ ఏమైతుంది అంటే సెల్ఫ్ వచ్చేసి ఏదైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ S1 ఈజ్ ఈక్వల్ టు స్టూడెంట్ అన్న క్లాస్‌ని కాల్ చేసి విజయ్ 2 రూల్ నంబర్ ఇస్ 2 అండ్ మార్క్స్ ఇస్ 90 అని పంపించాను. కానీ ఈ ఏ ఆబ్జెక్ట్‌వి ఇవి ఏ ఆబ్జెక్ట్‌కి సంబంధించిన వాల్యూస్ అనేది క్లాస్‌కి అర్థం కావాలి. ఫర్దర్‌గా క్లాస్ నుంచి మనం ఏదన్నా దీన్ని మనం ఇక్కడ వేరే క్లాస్‌కి హ్యాండ్ ఓవర్ చేసినా లేదంటే వేరే డేటాబేస్‌కి ఏదన్నా ఇన్సర్ట్ చేయాలనుకున్నా అని తెలవాలి కాబట్టి ఈ సెల్ఫ్‌లో S1 అనే వాల్యూ ఎళ్లి కూర్చుంటది. అంటే S1 మార్క్స్ ఇవి, S1 నేమ్ ఇది, S1 అనే ఆబ్జెక్ట్ రూల్ నంబర్ ఇది, S1 అనే ఆబ్జెక్ట్ మార్క్స్ ఇవి అని చెప్పేసి ఇక్కడ మార్క్స్ ప్లేస్‌లోకి, నేమ్ ప్లేస్‌లోకి ఇదెళ్తది, రూల్ నంబర్ ప్లేస్‌లోకి ఇదెళ్తది, మార్క్స్ ప్లేస్‌లోకి ఇదెళ్తది. ఇట్లా డిఫైన్ అయి ఉంటది. S1లో నీ సెల్ఫ్. అందుకే సెల్ఫ్ అనే దాన్ని డిఫాల్ట్‌గా ప్రతి క్లాస్‌కి రాసుకుంటారు. అది ఇనిషియేషన్ ఉన్న దానికైనా లేకున్నా. ఎందుకు అంటే సెల్ఫ్ రిప్రజెంట్ ద ఆబ్జెక్ట్. మనం డిఫైన్ చేయబోయే ఆబ్జెక్ట్‌ని విచ్ ఈస్ నాట్ డిఫైన్డ్ యెట్ ఈ క్లాస్‌ని మనం ఎక్కడైనా కాల్ చేసినట్టు వాడతామో ఆ సెల్ఫ్ డిఫైన్ ద ఆబ్జెక్ట్ అన్నమాట. అందుకే కంపల్సరీ మనం ప్రతి ఆబ్జెక్ట్‌లో సెల్ఫ్‌ని రాసుకుంటాం. సెల్ఫ్ అనేది ఉంటది. సో ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు దీంట్లో మనకి స్పెసిఫిసిటీస్ ఉంటాయి. అండ్ ఈ స్పెసిఫిసిటీ ఆబ్జెక్ట్ డిఫైన్ చేసినప్పుడు స్పెసిఫిటీ, జనరాసిటీ ఉంటది, జనరాలిటీ ఉంటది. అండ్ డేటా అట్రిబ్యూట్స్ ఇక్కడ అట్రిబ్యూట్స్ ఏవి అని అంటే మనం ఇక్కడ నేమ్, రూల్ నంబర్, మార్క్స్ అనేవి అట్రిబ్యూట్ అనమాట. మెథడ్ వచ్చేసి ఈ స్టూడెంట్ క్లాస్ అనేది ఒక మెథడ్. దీంట్లో ఇంకా మనము ఫర్దర్ ఇంకా వేరే మెథడ్స్ కూడా రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ మార్క్స్ తీసుకోవడం కానీ, స్టూడెంట్ ఏ యాక్టివిటీస్ చేస్తాడు, ఎదర్ ఏమైనా ప్లే గ్రూప్స్‌లో ఉన్నాడా, లేదు మార్క్స్‌లో ఏ ర్యాంకింగ్ వచ్చింది, ఇట్లాంటివన్నీ కూడా మనం ఫర్దర్‌గా క్లాస్‌ని ఎన్హాన్స్ చేసుకున్నప్పుడు రాసుకుంటాం అన్నమాట. అవన్నీ కూడా మెథడ్స్ కిందకి రాసుకోవచ్చు. అవి మనం కింద చూద్దాం. సో ఇంతకుముందు మెన్షన్ చేసినట్టే ఇది ఇనిట్ అనేది ఇది కన్‌స్ట్రక్టర్ ఆర్ నేను అన్నట్టుగా ఆటోమేటికల్లీ కాల్ చేసే ఆబ్జెక్ట్ అన్నమాట ఇది. ఇది ఇనిషియేషన్ అవుతది. అదే కన్‌స్ట్రక్టర్ కూడా. ఈ క్లాస్ ఆబ్జెక్ట్‌ని కాల్ చేసినప్పుడల్లా కన్‌స్ట్రక్టర్ కాల్ అయ్యి ఆ ఆబ్జెక్ట్‌ని మనకి క్రియేట్ అయితా ఉంటది. సో సేమ్ థింగ్ ఇక్కడ ఉన్న టెక్స్ట్ ఎక్స్‌ప్లనేషన్‌లో ఉంది. సెల్ఫ్ కూడా ఎందుకు వాడతారు? సెల్ఫ్ ఈస్ ఎ రిఫరెన్స్ టు ద ఆబ్జెక్ట్ క్రియేషన్ టు అవర్ క్లాస్. అదే మనం ఇంతకుముందు అన్నట్టు S1 ఇక్కడ మనకి పర్టిక్యులర్‌గా ఇది చెప్తుందన్నమాట. నెక్స్ట్ ఈ క్లాస్‌ని నేను ఆ స్టూడెంట్ అనే క్లాస్‌ని ఫర్దర్ ఎన్హాన్స్ చేస్తున్నాము. ఫర్దర్ ఎన్హాన్స్ చేసి ఇంకా దాంట్లో ఈ మిగతా ప్రాపర్టీస్ కూడా యాడ్ చేస్తున్నాం. ఇక్కడ నేను ఇంతకుముందు క్లాస్ నేను డిఫైన్ చేసుకున్నప్పుడు ఓన్లీ ఈ పార్ట్ వరకే నేను మీకు పైన ప్రోగ్రామ్‌లో చూపించాను. సారీ, ఈ పార్ట్ కూడా లేదు అందులో. ఓన్లీ మార్క్స్ వరకే తీసుకున్నాము. ఇక్కడి నుంచి ఉంది మనకి. ఇది రాసుకున్నాం ఇంతకుముందు. బట్ దీన్ని ఎన్హాన్స్ చేసాం. ఎన్హాన్స్ చేసినప్పుడు ఇక్కడ పైన 2 కొత్త ఆబ్జెక్ట్స్ అనేవి వచ్చినాయి. వాట్ ఈస్ దిస్? ఇవి క్లాస్ బయట ఎందుకున్నాయి? సారీ, ఇవి ఈ ఇనిషియేషన్ ఫంక్షన్ బయట ఎందుకున్నాయి? క్లాస్ లోపల ఉన్నాయి, బట్ ఫంక్షన్స్‌కి బయట ఉన్నాయి. మెథడ్స్‌కి, ఫంక్షన్స్‌కి బయట ఉన్నాయి. ఎందుకు అనంటే దిస్ ఈస్ కాల్డ్ గ్లోబల్ వేరియబుల్స్. ఈ ఫంక్షన్‌లకి ఇవి గ్లోబల్ వేరియబుల్స్. ఈ క్లాస్ లోపల వీటిని ఎక్కడైనా కాల్ చేసుకోవచ్చు. ఇందులో వచ్చేసి నంబర్ డాట్ స్టూడెంట్ అనేది 0 పెట్టుకున్నాము. నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 1, స్కూల్ నేమ్ వచ్చేసి కూడా మనము ఒకటి డిఫాల్ట్‌గా రాసి పెట్టాము. ఎందుకంటే ప్రతి స్టూడెంట్‌కి స్కూల్ మారదు.
స్టూడెంట్‌కి ఏం మారుతుండొచ్చు. ప్రతి స్టూడెంట్‌కి యూనిక్ ఉండేది. రూల్ నంబర్ యూనిక్ ఉంటది. నేమ్ ఒకటి ఎవరిది వాళ్ళకి ఇండివిడ్యువల్ ఉంటాయి. మార్క్స్ వాళ్ళకొచ్చిన మార్క్స్‌ని బట్టి ఉంటాయన్నమాట. బట్ వేరాజ్ స్టూడెంట్ స్టూడెంట్ స్కూల్ గావచ్చు, స్కూల్ నేమ్ గావచ్చు, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద స్కూల్ అనేది ప్రతి ఒక్క స్టూడెంట్‌కి ఇండివిడ్యువల్‌గా మారే ఛాన్స్ ఉండదు. కాబట్టి ఇక్కడ దాన్ని రాస్తున్నాం అనమాట. ఇక్కడ సెల్ఫ్ డాట్ నంబర్ ఆఫ్ స్టూడెంట్ ఈజ్ ఈక్వల్ టు స్టూడెంట్ డాట్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్లస్ 1. ఎందుకు ఒక స్టూడెంట్‌ని మనం డిఫైన్ చేస్తున్న ప్రతిసారి దీంట్లో నేను ఒక కౌంటర్ ఇంక్రీజ్ చేస్తున్నాను అనమాట. ఇందులో కూడా మళ్ళీ దాంట్లో రిటర్న్ లో కూడా స్టూడెంట్ నంబర్ ఆఫ్ ద నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ లో వచ్చేసి ఇది స్టూడెంట్ అనే క్లాస్లో ఉన్న ఆబ్జెక్ట్ కాబట్టి నేను ఇట్లా స్టూడెంట్ అని చెప్పి కాల్ చేయాల్సి ఉంటుంది. నేను రేపు స్కూల్ నేమ్ కాల్ చేయాలనుకున్నాను కానీ సేమ్ స్టూడెంట్ డాట్ స్కూల్ నేమ్ అనేది నేను కాల్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ దాని తర్వాత నెక్స్ట్ ఇంకొక ఫంక్షన్‌లో ఏం చేస్తున్నా అంటే, ఐయామ్ స్టూడెంట్ ఆఫ్ రూల్ నంబర్ ఇక్కడ సెల్ఫ్ డాట్ రూల్ నంబర్ అండ్ ఐయామ్ స్టడీయింగ్ అనేది ఒక మెథడ్‌లో రాస్తున్నాం. ఇప్పుడు స్టడీ అనే మెథడ్‌ని కాల్ చేసినప్పుడు నాకు రిటర్న్‌లో ఏమి ఇస్తది అది అంటే, సెల్ఫ్ డాట్ స్టూడెంట్ నేమ్, రూల్ నంబర్ ఇచ్చి ఐయామ్ స్టడీయింగ్ అనేది వస్తది. అదే ప్లేయింగ్ మెథడ్‌ని కాల్ చేసినప్పుడు ఆ ప్లేయింగ్ మెథడ్‌లో ఇక్కడ మనం పేరు సెపరేట్‌గా మెన్షన్ చేసాము. సో, మనకి స్టూడెంట్ నేమ్ లేకుండానే ఇది ఐయామ్ ప్లేయింగ్ అనేది వస్తదనమాట. సో, ఈ చిన్న చేంజెస్ చేసి దీన్ని సింపుల్‌గా ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఒకసారి. ఇది స్ట్రింగ్ కంకాటనేషన్ చేస్తున్నాము మనము. ఇక్కడ ఫస్ట్ ఆబ్జెక్ట్‌ని కాల్ చేసి ప్లస్ నౌ ఐ యామ్ ప్లేయింగ్ అనేది చెప్పి మనం రాస్తున్నాం అనమాట. అండ్ ఎస్1 అనే స్టూడెంట్‌ని నేను కాల్ చేస్తున్నా. సారీ కర్నూల్ సెలెక్ట్ చేసుకోవాలి. సో, యాహ్! ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనకిక్కడ స్టూడెంట్‌లో మనం ఫస్ట్ ఇక్కడే మనం ఎస్1 అనే స్టూడెంట్‌లో విజయ్ అనే నేమ్, రూల్ నంబర్ అండ్ మార్క్స్ అనేవి మనం పంపించినాం. పంపించి ఇందులో ఉన్న మెథడ్స్‌ని కాల్ చేసినప్పుడు ఎస్1 డాట్ స్టడీ అని కాల్ చేసినప్పుడు విజయ్ నౌ ఐ యామ్ 2 ఇక్కడ విజయ్‌లో మనం స్టూడెంట్‌లో ఏం కాల్ చేస్తున్నాం? రూల్ నంబర్‌ని కాల్ చేస్తున్నాం. పేరు కాల్ చేయట్లే. ఐ యామ్ 2 అండ్ ఐ యామ్ స్టడీయింగ్ అని చెప్పేసి వచ్చింది. అదే ఎస్1కి. అదే ఎస్1కి ప్లే వాడినప్పుడు ఇక్కడ మనము సెల్ఫ్ డాట్ నేమ్‌ని కాల్ చేస్తున్నాం కాబట్టి విజయ్ నౌ ఐ యామ్ ప్లేయింగ్ అని చెప్పేసి వస్తున్నాము. మనం ఇక్కడ కావాలనుకున్న యాహ్! ఫర్ గ్రామటికల్ రీజన్స్ యూ కెన్ ఆల్సో ప్రింట్ లైక్ దిస్. ఐ యామ్ విజయ్ అండ్ ఐ యామ్ నౌ ప్లేయింగ్ అని చెప్పి ఇట్లా స్ట్రింగ్ కంకాట్ చేసి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసినా విల్ గెట్ ఎ సేమ్ స్ట్రింగ్. ఐ యామ్ విజయ్ నౌ ఐ యామ్ ప్లేయింగ్. ఐ యామ్ 2 ఐ యామ్ స్టడీయింగ్ అని చెప్పేసి వస్తది. ఇట్లనే మనం వేరే ఫంక్షన్‌ని ఏది రాసుకున్నా ఫంక్షన్‌ని ఇట్లా కాల్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద సింపుల్ వే ఆఫ్ అండర్‌స్టాండింగ్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్. ఇది మరీ కాంప్లికేటెడ్ ఏం గాదు. బట్ జస్ట్ ఏంటంటే మనకి మెథడ్స్ ఏంటి, వేటిని కాల్ చేస్తున్నాము, గ్లోబల్ వేరియబుల్స్ ఇవి ఐడియా ఉంటే దట్ వుడ్ బి సఫిషియంట్. మనం క్లాస్ లోపల ఇంకొక క్లాస్‌ని కాల్ చేసుకోవచ్చు. ఆహ్, దాని తర్వాత ఈ క్లాస్‌ని మనం ఒక దగ్గర డిఫైన్ చేసిన క్లాస్‌ని వేరే క్లాస్‌లో గూడా మనం కాల్ చేసుకునే అవకాశం ఉంటది. ఆ క్లాస్‌లో ఉన్న మెథడ్స్‌ని వేరే దగ్గరికి ఇన్‌హెరిట్ చేసుకోవచ్చనమాట. సో, అది ఎట్లా చేస్తాము ఏంటి అనంటే, ఇన్‌హెరిటెన్స్ అనేది ఒక ఊప్స్‌లో ఇంకొక కాన్సెప్ట్ అనమాట. ఇన్‌హెరిటెన్స్‌లో ఏంటిదంటే, మనం ఏమి ఇన్‌హెరిటెన్స్ జేసుకోవచ్చు. ఇన్‌హెరిటెన్స్‌లో ఫాలోయింగ్ ద
ఆహ్, ఇందులో ఆహ్, పేరెంట్ నుండి చైల్డ్‌కి మట్టుకే ఇన్‌హెరిటెన్స్ ఆహ్, అనేది వస్తది బేసిక్‌గా. మేజర్ బెనిఫిట్ ఆఫ్ కోర్ రిలయబిలిటీ కోసం యూజ్ చేసుకుంటాం అన్నమాట దీన్ని. మల్టిపుల్ మెథడ్స్ లైక్ లాగిన్, లాగౌట్స్ ఇవన్నీ మనం ఇన్‌హెరిటెన్స్‌ని యూజ్ చేసుకొని వాటిని మనం కాల్ చేసుకోవడానికి ఉంటది. ఒక ఫంక్షన్‌లో రాస్తాము. రాసి ఆ ఇన్‌హెరిటెన్స్‌ని మనం కాల్ చేసుకునే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట అట్లా. అండ్ నెక్స్ట్ వచ్చి ఇన్‌హెరిటెన్స్‌లో ఇంకొకటి ఏంటిది వేటిని ఇన్‌హెరిటెన్స్ జేసుకోవచ్చు. నాన్ ప్రైవేట్ అట్రిబ్యూట్స్‌ని మనం ఇన్‌హెరిట్ చేసుకోవచ్చు. అన్ని ప్రైవేట్ అట్రిబ్యూట్స్ గాని లేకపోతే ప్రైవేట్ వేరియబుల్స్ ఏవైతే డిఫైన్ చేసి ఉంటామో వాటిని మనము ఇన్‌హెరిట్ చేసుకోవడానికి రాదు. ఇక్కడ ప్రైవేట్ వేరియబుల్స్ అంటే ఏంటిది? ప్రైవేట్ వేరియబుల్స్ అంటే బేసిక్‌గా క్లాస్‌లో డిఫైన్ చేసేటప్పుడు ఎప్పుడు గాని ప్రైవేట్ వేరియబుల్స్ మనకి డండర్ మెథడ్స్ అని గూడా కొన్నుంటాయి. సో, మన ప్రైవేట్ వేరియబుల్ అనేది ఒక క్లాస్‌లో ఒక క్లాస్ లోపల ప్రైవేట్ వేరియబుల్ అనేది ఒక క్లాస్‌లో ఇట్లా బిఫోర్ అండర్‌స్కోర్ వచ్చిందనుకోండి. సారీ. యాహ్! సో, ప్రైవేట్ వేరియబుల్స్‌లో మేజర్‌గా ఎట్లాంటి కేస్‌లో వాడతాం. ఇప్పుడు ఇక్కడ మనం స్టూడెంట్‌ది మార్క్స్ అనేది ఒక ఆహ్, బ మెథడ్ ఉన్నది. మనం ఇంతకుముందు స్టూడెంట్ క్లాస్‌లో చూసినప్పుడే. దీన్ని బయట ఎవరన్నా వ్యూ చేయడానికి మనము డెఫినిట్‌గా స్టూడెంట్ నేమ్‌తో పాటు, రూల్ నంబర్‌తో పాటు మార్క్స్ కూడా వ్యూ చేయడానికి ఆప్షన్ ఇయ్యాలి. బట్ అందరూ ఎడిట్ చేయడానికి ఉంటది. అది క్లాస్‌లో వచ్చి కొందరికే అథెంటికేషన్ ఇయ్యాలి. ఫర్ ఎగ్జాంపుల్ టీచర్స్‌కి అథెంటికేషన్ ఇయ్యాలి. మార్క్స్‌ని ఓన్లీ మోడిఫై చేయడానికి. అది వాళ్ళకి అక్కడ కాల్ చేసినప్పుడు మనం ఇట్లా డబుల్ అండర్ స్కోర్ తోటి మనం చేస్తే ఇది యాక్సెస్ వన్ ఆఫ్ ద వే అప్డేట్ యాక్సెస్‌ని నేను డినై చేస్తున్నానన్నమాట అందరికి. యాక్సెస్‌ని డినై చేసేస్తున్నాం. అప్డేట్ యాక్సెస్‌ని డినై చేస్తున్నాం. అది ఇట్లాంటివి ప్రైవేట్ వేరియబుల్‌గా మనము ఈ ఫంక్షన్‌లో రాసుకుంటామనమాట. ఇది బయట వేరే వేరియబుల్స్‌లో వ్యూ చేయొచ్చు. బట్ అప్డేట్ ఎవరు చేయడానికి ఉండదు. అట్లనే కొన్ని రీడ్ ఓన్లీ వేరియబుల్స్ కూడా మనము సింగిల్ హైఫన్‌తో కూడా కొన్ని వేరియబుల్స్‌ని డిఫైన్ చేస్తాము. సింగిల్ హైఫన్‌తో వేరియబుల్స్‌ని డిఫైన్ చేసినప్పుడు అవి వితిన్ ద క్లాస్ మోడిఫై చేసుకోవచ్చు. వితిన్ ద క్లాస్ మోడిఫై చేసుకోవచ్చు. బట్ ఔట్‌సైడ్ ఆఫ్ ద క్లాస్ ఓహ్, మోడిఫై చేయడానికి రాదు. వితిన్ దిస్ మెథడ్ మనం మోడిఫై చేసుకోవచ్చు. సేమ్ క్లాస్‌లో ఈ వేరే మెథడ్స్‌లో కూడా దీన్ని మోడిఫై చేయడానికి రాదనమాట అట్లా. ఎక్కడైతే డిఫైన్ చేసినామో అది. ఇట్లాంటి ప్రైవేట్ వేరియబుల్స్ ఇట్లాంటి ప్రైవేట్ వేరియబుల్స్ ఇవన్నీ మనకి ఇన్‌హెరిట్ కావు. ఈ క్లాస్‌ని నేను వేరే దాంట్లోకి ఇన్‌హెరిట్ చేసుకుంటున్నప్పుడు వేరే ఏ ఇన్‌హెరిటేషన్ మెథడ్‌లో కూడా ఇట్లాంటివి నాకు ఇన్‌హెరిట్ కావన్నమాట. ఇవేవి ఇన్‌హెరిటెన్స్‌లో నాకు రావు. నెక్స్ట్ ఇంకా ఏమి ఇన్‌హెరిటెన్స్ అవుతాయి మరి? పబ్లిక్ వేరియబుల్స్ ఉన్నాయన్నీ ఇన్‌హెరిటెన్స్ అయితాయి. నాన్ ప్రైవేట్ అట్రిబ్యూట్స్ కావచ్చు, మెథడ్స్ కావచ్చు. ఇవేవి ఇన్‌హెరిటెన్స్ కావు. అండ్ అదర్ మ్యాజిక్ మెథడ్స్ కన్‌స్ట్రక్టర్స్‌లో ఉండే అదర్ మ్యాజిక్ మెథడ్స్ ఏవి కూడా నాకు ఇన్‌హెరిటెన్స్‌లోకి రావు. పబ్లిక్ వేరియబుల్స్ పబ్లిక్ పబ్లిక్ వేరియబుల్స్ ఏవైతే మనం డిఫైన్ చేసి పెడతామో పబ్లిక్ వేరియబుల్స్ నార్మల్ మెథడ్స్ ఆఫ్ ద క్లాస్ మనకి ఇన్‌హెరిటెన్స్‌లో వచ్చేస్తాయి. వి కెనాట్ యాక్సెస్ ద ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్‌గా చెప్పాలంటే ఫాదర్ టు చైల్డ్ ఇన్‌హెరిటెన్స్ తీసుకుందాం. ఫాదర్ ఆహ్, నుంచి చైల్డ్‌కి ఏమొస్తాయి? ఫాదర్ నేమ్ రాదు. బట్ సర్‌నేమ్ వస్తది. సర్‌నేమ్ చైల్డ్‌కి ఇన్‌హెరిట్ అవుతది. ఫాదర్ జాబ్ రాదు. బట్ ప్రాపర్టీ వస్తది. అది ఫాదర్ చేయాలనుకుంటే ప్రాపర్టీ చైల్డ్‌కి ఇన్‌హెరిట్ అవుతది. అట్లనే ఫాదర్‌కున్న స్కిల్స్ రావు. బట్ ఫాదర్‌కున్న కొన్ని బిహేవియర్స్ వచ్చే ఛాన్స్ ఉంటది. బిహేవియర్స్ ఇన్ ద సెన్స్ ఏమన్నా ఎట్లా ఎట్లా చెప్తాం మనమంటే కొన్ని కొన్ని అలవాట్లుంటాయి గదా!
కొందరికి వచ్చేస్తున్నాయి అని అంటారు. అట్లా ఇన్హెరిటెన్స్‌గా కొన్ని అలవాట్లు వచ్చే ఛాన్స్ ఉంటది. బట్ అదే స్కిల్స్ మటుకు రావు. ఇప్పుడు ఫాదర్ మంచి ఇంజినీర్ అనుకో వాళ్ళ సన్ అదే ఫీల్డ్‌లో సేమ్ ఎక్స్‌పర్ట్ అయ్యి ఉండాలనేది అయితే ఉండదు. స్కిన్ కలర్స్ ఇట్లాంటివి ఇన్హెరిట్ అవుతాయి. ఇవి ఇన్హెరిట్ అవుతాయి. బట్ డిసీజెస్ ఇన్హెరిట్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. అట్లా కొన్ని ఏవో ఉంటాయి కదా! బట్ మోస్ట్‌లీ అట్లా అవన్నమాట. సేమ్ వేలో మనకి కూడా ఇక్కడ మనకి అన్ని ఆబ్జెక్ట్స్ ఇన్హెరిట్ అయ్యే అవ్వవు. ప్రైవేట్‌వి ఏవైతే పర్సనల్‌వి ఉంటావో అవి ఇన్హెరిట్ కావు. ఆ ఇన్హెరిటేషన్‌లో మనకి టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఉన్నాయి. దాంట్లో వచ్చేసి అంటే ఇన్హెరిటెన్స్ టైప్‌లో ఒకటి హైరార్కికల్ టైప్. హైరార్కికల్ అంటే సింపుల్‌గా ఆ పేరెంట్ నుంచి ఆ పేరెంట్‌కి ఉన్న ఎన్ని చైల్డ్ క్లాసెస్ అయితే ఆబ్జెక్ట్స్ అయితే క్లాసెస్ గాని ఉంటాయో వీటన్నిటికి ఈ పేరెంట్ దగ్గర నుంచి ఉన్న ఆహ్, పబ్లిక్ వేరియబుల్స్, మెథడ్స్ ఇవన్నీ ఈ 2 ఇద్దరు చైల్డ్స్‌కి ఈక్వల్‌గా అంటే ఇద్దరికీ ఈక్వల్ యాక్సెసిబుల్‌గా ఉంటాయన్నమాట. ఈ రెండు దీన్ని సింపుల్ హైరార్కికల్ మెథడ్ అని అంటారు. వేరాజ్ మల్టీ హైరార్కికల్ ఉంటది. మల్టీ లెవెల్ నాట్ మల్టీ హైరార్కికల్ మల్టీ లెవెల్ ఉంది. మల్టీ లెవెల్‌లో ఎట్లా అంటే గ్రాండ్ పేరెంట్ దగ్గర ఏవన్నా క్లాసెస్ ఉన్నాయి. పేరెంట్ దగ్గర డిఫరెంట్ క్లాస్ ఉంటది. గ్రాండ్ పేరెంట్‌తో కాకుండా ఇంకా డిఫరెంట్ క్లాసెస్ ఉన్నాయి. అవన్నీ కూడా చైల్డ్‌కొస్తాయి. బట్ అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం హ్మ్, ఒక బ్యాంకింగ్ ఫంక్షన్ తీసుకుందాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇది నా లాగిన్ అండ్ హోమ్ పేజ్ సెక్షన్ చూస్తది. హోమ్ పేజ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్‌కి చెప్తున్నా. ఈ గ్రాండ్ పేరెంట్ క్లాస్‌లో వస్తది. పేరెంట్ క్లాస్‌కొచ్చేసరికి నాకు ట్రాన్సాక్షన్ హిస్టరీ, బ్యాలెన్స్ చూపియగలుగుతది. బ్యాలెన్స్ చూపించే ఫంక్షన్స్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు పేరెంట్ లాగింగ్ చెక్ చేసుకోవడానికి లాగిన్ క్లాస్‌కి అండ్ హోమ్ పేజ్‌ని ఈ గ్రాండ్ పేరెంట్ నుంచి పేరెంట్ క్లాస్‌లో యాక్సెస్ చేయొచ్చు. దాంతో పాటు ట్రాన్సాక్షన్, బ్యాలెన్స్‌ని యాక్సెస్ చేయొచ్చు. బట్ ట్రాన్సాక్షన్ ఆర్ బ్యాలెన్స్‌ని నేను గ్రాండ్ పేరెంట్ క్లాస్‌లోంచి యాక్సెస్ చేయడానికి ఉండదు. వైస్ వర్సాలో రివర్సల్ హైరార్కికల్‌గా ఇది ఉండదు. ఓన్లీ డౌన్ ఫాల్ వేలోనే ఉంటది. లోవర్ లెవెల్‌లో ఉన్న క్లాసెసే హైయర్ లెవెల్‌లో ఉన్న క్లాస్‌ని అవి మెథడ్స్ కావచ్చు, వేరియబుల్స్ కావచ్చు యాక్సెస్ చేయొచ్చు. చైల్డ్‌కొచ్చేసరికి చైల్డ్ నాకు లాగిన్ పేజ్ యాక్సెస్ చేయగలుగుతది. హోమ్ పేజ్ ఉంటది. వీడికి యాక్సెస్ ట్రాన్సాక్షన్‌కి యాక్సెస్ ఉంటది. ట్రాన్సాక్షన్ హిస్టరీ అండ్ తర్వాత బ్యాలెన్స్ వెరిఫికేషన్‌కి కూడా బ్యాలెన్స్ చెక్ చేయడానికి కూడా వీడికి యాక్సెస్ ఉంటది చైల్డ్‌కి. ప్లస్ వీటన్నిటితో పాటు బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ ఉందనుకోండి. ట్రాన్స్‌ఫర్ చేయడానికి కూడా యాక్సెస్ ఉంటది వీడికి. సో, హి కెన్ యాక్సెస్ ఎయిదర్ లాగిన్, హోమ్ పేజ్, ట్రాన్సాక్షన్స్, బ్యాలెన్స్ దాంతో పాటు వీడికి సొంతగా ఉండే ఒక క్లాస్ ఉంటది. అది ట్రాన్సాక్షన్స్ ట్రాన్సాక్షన్ ఇక్కడ ట్రాన్సాక్షన్ చేయడానికి కూడా ఉంటదనమాట. ఈ చైల్డ్‌కి ఉండే యాక్సెస్‌లో. బట్ చైల్డ్‌కి ఉన్న ట్రాన్సాక్షన్ ఫీచర్‌ని పేరెంట్ తీసుకోలేదు. పేరెంట్‌కి ఉన్నయి గాని, చైల్డ్‌కి ఉన్నయి గాని గ్రాండ్ పేరెంట్ కూడా తీసుకోవడానికి ఉండదు. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే 2 పేరెంట్ క్లాసెస్ నుంచి ఒక చైల్డ్‌కి ఆహ్, ప్రాప్ ఆహ్, యాక్సెస్ రావడాన్ని ఒక చైల్డ్‌కి కావాల్సిన మెథడ్స్‌ని యూజ్ చేసుకోవడాన్ని మల్టిపుల్ హైరార్కికల్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అనాలిసిస్ క్లాస్ ఉన్నదనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఈ అనాలిసిస్ క్లాస్‌లో ఏంటంటే ఫస్ట్ ప్రయారిటీలో వీళ్ళు ఫైనాన్షియల్ డీటెయిల్స్ అనాలిసిస్ చేసిర్రనుకుందాం. దీని తర్వాత ప్రాపర్టీ అనాలిసిస్ జరిగిందనుకుందాం. సారీ, ఇది ఫైనాన్షియల్ అనడం కంటే కూడా సింపుల్ వేలో నేను లోన్ టర్మ్స్‌లో మాట్లాడదాం. లోన్ తీసుకుంటున్నప్పుడు ఫస్ట్ ఇది సాలరీ అనాలిసిస్. ఇక్కడ ప్రాపర్టీని ఈ 2 ఒక క్లాస్ ఏమో ఇది క్లాస్ ఏ పేరెంట్ క్లాస్‌లో ఉన్న క్లాస్ ఏ, క్లాస్ బి ప్రాపర్టీని, సాలరీని అనాలిసిస్ చేసింది. ఓవరాల్ టాక్స్ రిటర్న్స్, ఓవరాల్ ఇన్‌కమ్ ఇంకొక క్లాస్ ఉంది ఇక్కడ మనకి.
ఇది చైల్డ్ క్లాస్ అనుకుందాం. ఇప్పుడు ఇక్కడ సాలరీ నుంచి వచ్చే మెథడ్స్ని ఈ ఓవరాల్ క్లాస్ యాక్సెస్ చేయగలుగుతుంది. సాలరీ ఇన్కమ్ అనాలిసిస్ యాక్సెస్ చేయగలుగుతుంది. ప్రాపర్టీ అనాలిసిస్ని కూడా యాక్సెస్ చేసి వీడి దగ్గర ఓవరాల్ ఇన్కమ్ దగ్గర అడిషనల్ ఇన్కమ్ది కూడా ఇంకొక క్లాస్ ఉంది అనుకుందాం. అడిషనల్ ఇన్కమ్ది కూడా ఇంకొక క్లాస్ ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాయడానికి వస్తలేదు. అడిషనల్ ఇన్కమ్ది కూడా ఉంది అనుకున్నాం. ఇంకొక క్లాస్ వీడి దగ్గర ఉంది అనుకున్నాం. సో వీడికి ఈ రెండింటి దగ్గర నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ని యాక్సెస్ చేయగలుగుతుంది, ప్లస్ ఈ క్లాస్ని కూడా యాక్సెస్ చేసి వీడి అనాలిసిస్ చేయగలుగుతాడు అనమాట. సో అట్లాంటి సినారియోలో వాడుకుంటాడు. హైబ్రిడ్ వే చెప్పాలి అంటే మనకి ఇన్ నార్మల్ వేలో చూసుకుందాం. ఒక ఫస్ట్ వెజిటేబుల్స్ క్లాస్ ఉంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. లేదు అంటే ఐఐటి స్కోరర్ రివ్యూ ఆర్ లేకపోతే ఏదైనా ఎంసెట్ మార్క్స్ రివ్యూ లాంటిది ఉంది అనుకుందాం. ఇక్కడ ఎంట్రన్స్ రివ్యూ ఉంది. ఇక్కడ గ్రాండ్ పేరెంట్ క్లాస్లో మన దగ్గర ఫస్ట్ ఉన్నాయి ఏంటి అని అంటే వీళ్ళ ఇంటర్ స్కోర్ ఉంది ఆర్ ప్లస్ 12th స్కోర్ ఉంది అనుకుందాం. 12th స్కోర్ కార్డ్ వీళ్ళ దగ్గర గ్రాండ్ పేరెంట్స్ దగ్గర యాక్సెస్ ఉన్నది అనుకుందాం. పేరెంట్ 1 ఇది ఒక ఎంసెట్కి రాస్తున్నాడు, ఇది ఇంకొకటి ఐఐటికి రాస్తున్నాడు ఎంట్రన్స్. ఇప్పుడు బిట్స్ లాంటిది కానీ లేదు అంటే వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ వీళ్ళు ఏంటిది ఎంసెట్ స్కోర్ని కన్సిడర్ చేయొచ్చు, ఐఐటి స్కోర్ని కన్సిడర్ చేయొచ్చు. ఎట్ ద సేమ్ టైం వీళ్ళు మళ్ళీ 12th స్కోర్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. ఐ నో ఇట్స్ అ బ్యాడ్ ఎగ్జాంపుల్, బట్ ఇన్ అ సింపుల్ వే చెప్పాలంటే ఏదైనా ఒక యూనివర్సిటీస్ లేదు మనం మాస్టర్స్కి ట్రై చేస్తున్నా, మనం ఇప్పుడు ఇక్కడ ఒక యూనివర్సిటీ యూనివర్సిటీకి అప్లై చేసినాం, ఇంకొకటి ఆర్ఈసి యూనివర్సిటీకి అప్లై చేసినాం. నీ బీటెక్ స్కోర్ చూస్తారు వీళ్ళు. నువ్వు ఐఐటి ఎంట్రన్స్ రాసుంటావు ప్లస్ బీటెక్కి ఎంటెక్కి అవసరమైన ఎంట్రన్స్ కూడా రాసుంటాం. సో ఆ రెండింటి స్కోర్స్ని వీళ్ళు యాక్సెస్ చేయడానికి ఉండే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇది ఇట్లాంటి సినారియోస్ మనము ఇవి సిబిల్ స్కోర్స్ లాంటి వాటి సినారియోస్లో అట్లా మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ కూడా మనం హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ వాడే ఛాన్స్ ఉంటుంది. హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్లో ఏంటంటే గ్రాండ్ పేరెంట్లో ఉన్న క్లాస్ని నువ్వు ఈ పేరెంట్ 1 పేరెంట్ 2 కూడా యాక్సెస్ చేసుకోవచ్చు, వాళ్ళ త్రూ చైల్డ్ కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం పేరెంట్ 1లో ఉన్న క్లాసెస్ పేరెంట్ 2లో ఉన్నాయి, ఈ గ్రాండ్ పేరెంట్ దగ్గర ఉన్నాయి, అన్నీ కూడా వీళ్ళు యాక్సెస్ చేసుకోవచ్చు. బట్ ఈ సినారియోలో ఏంటంటే ఇప్పుడు పేరెంట్ 2 దగ్గర ఉన్న ఏదైనా క్లాస్ ఉందనుకోండి, పేరెంట్ 1 యాక్సెస్ చేయలేదు. It's only either child can access it or parent 2 can access it. Grandparent దగ్గరనే పేరెంట్ 1 దగ్గర నుంచో 2 దగ్గర నుంచో చైల్డ్ ఇన్హెరిట్ చేసుకోగలుగుతుంది అనమాట. సో ఇది ఊప్స్ యొక్క సింపుల్ ఓవరాల్. దీంట్లో ఇంకొక కాన్సెప్ట్, ఊప్స్లో ఉన్న ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే పాలిమోర్ఫిజం. సో మెథడ్ని ఓవర్ రైడ్ చేయడానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము పైన కేసులో చూసినప్పుడు ఎప్పుడైతే గ్రాండ్ పేరెంట్ దగ్గర నుంచి మనకి 2 మెథడ్స్ వస్తున్నాయి, దాన్ని ఓవర్ రైడ్ చేయడానికైనా మెథడ్ ఓవర్ రైడ్ చేయడానికి కానీ ఒక క్లాస్లో ఉన్న మెథడ్ని ఓవర్లోడ్ చేయడానికి కానీ మళ్ళీ అదే మెథడ్ని కొత్త దాన్ని చేసి దాన్ని ఓవర్లోడ్ చేయడానికి కానీ ఆపరేషనల్ ఓవర్లోడ్ ఇట్లాంటివన్నీ పాలిమార్ఫిజం కి గుడ్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు అనమాట. సో ఇవి దీని ఇక్కడ ఎందుకు స్ట్రెస్ చేయట్లేదు ఎక్కువ అంటే మనం ఫర్దర్ క్లాసెస్కి పోయినప్పుడు వీ కెన్ సీ లైక్ మనకి ఏమేం ఉంటున్నాయి, ఏమేం క్లాసెస్లో ఎక్కడెక్కడ పాలిమార్ఫిజం యూజ్ చేస్తున్నాం, మెథడ్ ఓవర్ రైడింగ్ ఇట్లాంటి సినారియోస్లో చేస్తున్నాం, ఇవన్నీ డీటెయిల్స్ మనము ఫర్దర్ క్లాసెస్లో చూడొచ్చు. అందుకే ఇక్కడ మనం డీటెయిల్డ్గా దీని మీద టైం ఎక్కువ స్పెండ్ చేయట్లేదు. ఇట్స్ ఆల్రెడీ లైక్ హాఫ్ అన్ అవర్ అయిపోయింది సింపుల్ ఓవర్వ్యూకి వెళ్ళినా కానీ కాన్సెప్ట్స్ ఏమున్నాయి అనేది. సో మనం ఆ కాన్సెప్ట్స్ ఆ క్లాసెస్ వచ్చినప్పుడు డీటెయిల్గా చూద్దాం. థ్యాంక్ యూ. డూ సబ్స్క్రైబ్ ద ఛానల్.